పులావ్ అయితే 95% వరకు రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా మెల్లగా కలిపి గిన్నె పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి పైన కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. హాయ్ అందరికీ, వెల్కమ్ టు గురువార టాక్స్ 15 వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి పాలక్ పులావ్. పాలకూరతోటి ఎన్నో రకాలైన రెసిపీస్ తయారు చేసుకుంటూ ఉంటాము. ఈరోజు నేనైతే పాలకూరతో పులావ్ తయారు చేశాను. చాలా సింపుల్గా అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఈ పాలకూర పులావ్ తోటి కాంబినేషన్ పెరుగు చట్నీ ఇంకా నిమ్మరసంతో టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా మనం ఏ కర్రీ అయినా వేసుకుని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూపిస్తాను పదండి. అందుకోసం ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకున్నాను. ఈ పాలకూర ఇక్కడ జపాన్లో అయితే 280 యెన్స్ వరకు ఉంది. ఇలా కవర్ ప్యాకింగ్తో వస్తుంది అనమాట. నేను ఈ పాలకూర సూపర్ మార్కెట్ నుంచి తెచ్చాను. ఒక 3 డేస్ అయింది. ఇంతవరకు అస్సలు వాడిపోవడం కానీ ఏమీ లేదు. చాలా ఫ్రెష్గా ఉంది. ఒకసారి కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. పైన టేప్ కూడా తీద్దాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది, లేతగా ఉంది కదా. ఇక్కడైతే వేళ్ళతో సహా ఇచ్చేస్తారు. అస్సలు వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. వేళ్ళు వరకు కట్ చేసి కాడలు కూడా యూస్ చేసుకోవచ్చు. అంత లేతగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో పాలకూర. మట్టి కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏమి ఉండదు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది పాలకూర. కానీ ఏ ఆకుకూరలు అయినా సరే అలానే ఉంటాయి. ఈ పాలకూరని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా కట్ చేసుకున్న పాలకూరని ఒక గిన్నెలో వేసుకుని ట్యాప్ కింద పెట్టి శుభ్రంగా 4-5 సార్లు కడగాలి. ఈ గిన్నెలో కంటే ఇలా జాలి ఉన్న ఈ బౌల్లో వేసుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోద్ది. ఆకుకూర కింద పడకుండా ఉంటుంది కదా. అందుకోసం ఇలా జాలి ఉన్న బౌల్లో వేసుకుని కడుక్కోవాలి. ఇలా 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆకుకూరలను ఎప్పుడైనా కానీ బాగా కడగాలి. బాగా కడిగితేనే పసరు వాసన కూడా పోతుంది కదా. అందుకోసం ఇలా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఈ బౌల్ని వేరొక స్టీల్ గిన్నెలో పైన పెట్టేసి వాటర్ అంతా కింద పడకుండా ఆ గిన్నెలోనే పడేలాగా పెట్టేయాలి. ఇలా ఒక గిన్నెలో పెట్టేస్తే ఇల్లు కూడా తడవకుండా బాగుంటుంది కదా. అందుకోసం ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పచ్చిమిరపకాయలు చూడండి, 15 పచ్చిమిరపకాయలు 399 యెన్స్ ఉన్నాయన్నమాట. ఇవి చూడండి 15 వచ్చాయి. ఇవి అసలు కారం లేవు. ఈ పచ్చిమిరపకాయలు నేను ఈ పాలక్ పులావ్ కోసం తీసుకొచ్చాను. ఇవి వచ్చి ఫ్రోజన్ సోయా సీడ్స్ అనమాట. ఇవి వచ్చి 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇవి రైస్ 3 కప్స్ తీసుకున్నాను. ఇది కుక్కర్ గిన్నె కప్ అనమాట. ఈ కప్ పెట్టి 3 కప్స్ తీసుకున్నాను. 1/2 kg వరకు వస్తాయి. ఇవి శుభ్రంగా వాష్ చేసి కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకుందాం మనం రెసిపీ తయారు చేసుకునేంత వరకు. సోయా సీడ్స్ని కూడా శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఇవన్నీ ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి మందపాటి గిన్నె పెట్టాలి పులావ్ తయారు చేసుకోవడానికి. గిన్నె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక 100 ml వరకు ఆయిల్ వేయాలి. ఇవి ఇలా వేడెక్కుతూ ఉంటాయి. ఈలోగా నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించేస్తాను. స్టవ్ సిమ్లో పెట్టేశాను. రైస్ నానబెట్టేసుకున్నాను, నానుతూ ఉంటాయి. పాలకూర కూడా వాటర్ అన్నీ ఇంకిపోయి చక్కగా ఫ్రెష్గా అయింది పాలకూర. చూడండి ఎంత బాగుందో పాలకూర. ఇవి వచ్చి డ్రైడ్ కొత్తిమీర, పుదీనా అనమాట. నేను మొన్న ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చాను. సోయా సీడ్స్ కూడా నానుతూ ఉన్నాయి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, బిర్యానీ ఆకులు 2, ఒక క్యారెట్, ఒక ఆలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది వచ్చి ధనియాలు, లవంగాలు, చెక్క, ఇలాచి ఇవన్నీ పొడి చేసినవి అనమాట. ఇవన్నీ ఇలా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కాక లవంగాలు, చెక్క, స్టార్ పువ్వు, ఇలాచి, షాజీరా ఇవన్నీ వేసి ఫ్రై చేద్దాం. అందులోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసి ఫ్రై చేద్దాం. చూడండి ఆయిల్ ఇంకా వేడెక్కనే లేదు. చూడండి
చాలా మందంగా ఉంది గిన్నె, అందుకనే త్వరగా వేడెక్కట్లేదు. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇక్కడ జపాన్లో అయితే ఉల్లిపాయలు చాలా పెద్దగా ఉంటాయి, అందుకోసం హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట. 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు అయితే అస్సలు కారం లేవు, చాలా రేటు ఉన్నాయి. ఈ పులావ్ కోసమే తీసుకొచ్చాను నేను. ఈ పులావ్లో పచ్చిమిరపకాయలు వేస్తేనే బాగుంటుంది, అందుకోసం తీసుకొచ్చాను అనమాట. 399 యెన్స్కి 15 వచ్చాయి. ఉల్లిపాయల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో డ్రైడ్ కొత్తిమీర, పుదీనా 1 టీ స్పూన్ వరకు వేయాలి. పుదీనా 1 టీ స్పూన్, కొత్తిమీర 1 టీ స్పూన్ వరకు వేయాలి. డ్రైడ్ అనమాట. ఇవి నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చాను, అవి వేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర, పుదీనాలు కూడా చాలా ఎక్కువ రేటు ఉంటాయి, అందుకోసమే నేను ఇండియా నుంచి తీసుకొచ్చానని ఫస్ట్ చెప్పాను కదా, అవన్నమాట. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్, ఆలు 2 వేసి ఫ్రై చేయాలి. ఇవి 2 పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సోయా సీడ్స్ని వేయాలి. 50 గ్రామ్స్ సోయా సీడ్స్ అనమాట. నానబెట్టుకున్నాం కదా, వాటర్ వంపేసి సోయా సీడ్స్ వేసి ఫ్రై చేయాలి. ఇవైతే త్వరగానే ఉడికిపోతాయి, అందుకోసం ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి 50% వరకు ఫ్రై అయినవి. ఇప్పుడు అందులోకి మనం కడిగి పెట్టుకున్న పాలకూరను వేసి ఫ్రై చేయాలి. పాలకూర పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. పాలకూరలో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ తోటే చక్కగా ఉడికిపోతుంది పాలకూర. చూడండి కాడలతో సహా వేస్తాము. పాలకూర అయితే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట, చాలా బాగా అనిపించింది. చూడండి ఇలా చూడండి ఫ్రై అయిన తర్వాత ఎంత అయిపోయిందో పాలకూర. ఇలా పాలకూర అంతా మగ్గిన తర్వాత ఇవన్నీ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం ధనియాలు, లవంగాలు, చెక్క, ఇలాచి ఇవన్నీ అన్నమాట పొడి 1 టీ స్పూన్ వరకు వేయాలి. ఇప్పుడు అందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసి మెల్లగా ఒకసారి కలుపుదాం. స్పీడ్గా కలపకూడదు, మెల్లగా కలిపితే బాగుంటుంది. ఇలా బాగా మెల్లగా కలిపి ఈ వెజిటబుల్స్ అన్నిటికీ బాగా పట్టేలాగా కలిపి ఒక 1 మినిట్ అలా స్టవ్ సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాం. ఇలా ఉడకనిస్తే చక్కగా ఉప్పు, కారం పాలకూరకి, ఆలుగడ్డకి, క్యారెట్కి అన్నిటికీ పట్టేస్తుంది చక్కగా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ వంపేసి ఈ రైస్ని మాత్రం వేసేద్దాం. రైస్ని కూడా వేసి ఒకసారి మెల్లగా ఇలా 1 మినిట్ కలపాలి. ఒక 1 or 2 మినిట్స్ ఇలాగా మెల్లగా మిక్స్ చేస్తే చక్కగా అన్నిటికీ పట్టేస్తుంది. ఉప్పు, కారం, పసుపు, ఇంకా ఈ వెజిటేబుల్స్ ఫ్లేవర్ అన్నీ కూడా ఈ రైస్కి పట్టి చక్కగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా కలిపిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ పోసుకుందాం. నేను ఈ రైస్ కుక్కర్ కప్తో బియ్యం తీసుకున్నాను కదా, 3 కప్పులు, దాంతో 6 కప్పుల వరకు వాటర్ తీసుకుందాం. 1
2 3 4 5 6 కప్పులు అనమాట. కరెక్ట్గా 6 కప్పులు అయితే సరిపోతుంది. పాలకూరలో కూడా కొద్దిగా వాటర్ వస్తుంది కాబట్టి 6 కప్పులు కరెక్ట్గా సరిపోతుంది. ఏ మాత్రం మెత్తగా అవ్వదు, గట్టిగా అవ్వదు కూడా. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా మెల్లగా కలపాలి, గట్టిగా కలపొద్దు, స్పీడ్గా కలపొద్దు. మెల్లగా కలిపేసి ఒకసారి సాల్ట్ చూసేసుకుందాం. సాల్ట్ అయితే ఇప్పుడే చూసేసుకోవాలి, తర్వాత అయితే కుదరదు. అందుకోసం సాల్ట్ చూసేసుకుందాం. నాకైతే సాల్ట్ సరిపోలేదు, ఇంకొంచెం వేస్తాను. కొద్దిగా 1/2 స్పూన్ వరకు వేద్దాం, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా సాల్ట్ తక్కువైతే టేస్ట్ అంత బాగోదు, అందుకోసమే కొంచెం వేసేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉట్టిగానైనా సరే తినేయచ్చు పులావు. ఇలా ఒకసారి మెల్లగా మిక్స్ చేసి గిన్నె పైన మూత పెట్టి ఒక 15 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. హైలో మాత్రం పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి, మూత తీసి చూద్దాం. 85% వరకు ఉడికిపోయింది చూడండి, ఎంత బాగా అయిందో. ఒకసారి ఇలా కింద నుంచి ఒకసారి ఇలా తీస్తే కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి పైన కొత్తిమీర పుదీనా చల్లేద్దాం. డ్రైడ్ కొత్తిమీర పుదీనా చల్లేసి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేద్దాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా చుట్టూ వేస్తే చక్కగా అంతా పట్టేస్తుంది కదా, అందుకోసం అనమాట. ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసి కొత్తిమీర కాస్త ఎక్కువగా రేటుగా ఉంది కాబట్టి నేను డ్రైడ్ వేసాను. కొంచెం ఇంట్లో ఉంది పచ్చిది, ఇది కొద్దిగా వేస్తాను, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అందుకోసం అనమాట. కొంచెమే వేస్తున్నాను. ఇది కొంచెం కొత్తిమీర వేసేసి చక్కగా ఇలాగ పరిచేస్తే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. 10 మినిట్స్ మగ్గితే చక్కగా ఉడికిపోతుంది అనమాట. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చి ఇప్పుడు చూద్దాం. చూడండి, మూత తీసి చూద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, భలే కనిపిస్తుంది కదా. పాలక్ పులావ్ చాలా బాగా రెడీ అయిపోయింది. ఎంత బాగుంది చూడండి, పొడి పొడిగా భలే వచ్చింది పాలక్ పులావ్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. క్యారెట్ ముక్కలు కానీ ఆలు ముక్కలు కానీ ఏవి ఇలా ఎరగలేదు కూడా, భలే వచ్చినాయి. పొడి పొడిగా భలే వచ్చిందనమాట. ఈ పులావ్ కాంబినేషన్ పెరుగు చట్నీ ఇంకా నిమ్మకాయతోటి చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం పాలకూరతోటి ఎన్నో వెరైటీస్ చేసి పెడతాం. ఇలా చక్కగా పులావ్ కూడా చేసి పెడితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. నేను ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగా వచ్చిందనమాట, సూపర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మా గురువార టాక్స్ 15 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంత బాగుందో అసలు పాలకూర పులావ్, భలే వచ్చింది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్.